సో బీటెక్ కానీ బీఫార్మసీ కానివ్వండి, మనం మాట్లాడుకుంటే ఎక్కువ శాతం బీటెక్ కష్టంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయం అనమాట. దానికి కారణం ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉండే లాంటి సబ్జెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వీటికి సంబంధించింది. అది బీఫార్మసీ అయితే థియరీ పరంగా ఉంటుంది, ఒకటి రెండు ఉన్నా కూడా అది కొంచెం పర్లేదు దీంతో పోల్చుకుంటే. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో ఇప్పుడు జేఎన్‌టీయూ హెచ్ వేసుకున్నా, జేఎన్‌టీయూ కే వేసుకున్నా, జేఎన్‌టీయూ ఏ వేసుకున్నా, జేఎన్‌టీయూ జీవీకి వేసుకున్నా, వాటి కింద ఉండే స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో వచ్చేసరికి ఎక్కువ అసహనానికి అయితే గురవుతున్నారు. స్టూడెంట్స్ అంత పెద్ద సాటిస్ఫాక్టరీ లేరు. సో ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే జనరల్గా ఈ బీటెక్లో సెమ్ము ఇలా అయిపోయిన వెంటనే 1-1, నెక్స్ట్ 1-2 వచ్చేస్తుంది. 1-2 వచ్చేసిన వెంటనే 2-1 వచ్చేస్తుంది. సమ్మర్ హాలిడేస్ అయిన వెంటనే. సమ్మర్ హాలిడేస్ కూడా ఎక్కువ ఉంటాయంటే ఉండేవి. ఒకప్పుడు నెల 2 నెలలు ఉండేవి. ఇప్పుడు 2 వారాలు కూడా కొన్ని యూనివర్సిటీలు అయితే అవి కూడా లేవు. అయితే ఈ ఎగ్జామ్స్ ఇట్లా అయిపోయి ఇట్లా చూసేలోపు అయిపోతుంది. అక్కడ సిలబస్లు చెప్పేవాడికి ఫ్యాకల్టీకి కష్టం అవుతుంది, వినేవాళ్ళకి వీళ్ళకి కష్టం అవుతుంది అంత స్పీడ్ మీద. ఎందుకంటే 90 రోజులు కూడా ఎక్కువ మ్యాక్సిమం అంత క్లాస్ వర్క్ కూడా ఇది అవ్వట్లే, టైం సరిపోవట్లే. సిలబస్ చూస్తే చాలా హెవీగా ఉంది అని చెప్పేసి స్టూడెంట్స్ బాధపడతా ఉన్నారు. అయితే సరే ఎట్లా అట్లా క్లాసులు జరిగినా జరగకపోయినా, వాళ్ళు చెప్పేది చెప్పుకోకపోయినా, మేము విన్నా వినకపోయినా, మేము రన్నింగ్ రోడ్స్ ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా, ఎగ్జామ్స్ కొంతమంది ఏమో స్టార్ట్ చేసేటప్పుడు నెల రోజుల ముందు స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు ప్రిపరేషన్, 20 డేస్ ముందు స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు, 1 డే బ్యాటింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారు. తీరా ఎగ్జామ్స్ రాసిన తర్వాత అంత హ్యాపీగా కూల్ అయిపోయింది అనుకున్నా. రిజల్ట్స్ వచ్చాక మాత్రం ఎక్కువ శాతం స్టూడెంట్స్ డిస్సాటిస్ఫైడ్. ఏంటంటే మేము ఎంత రాస్తున్నామండి, అసలు ఎందుకు పాస్ చేయట్లేదండి అని చెప్పేసి రీవాల్యుయేషన్ పెట్టుకుంటున్నాం, అందులోనే మారుతుందేమని చెప్పేసి. కొన్ని యూనివర్సిటీలు 15% చేంజ్ రూలు అని పెడుతున్నారు. ఇప్పుడు మా తప్పు లేకుండా మేము రాసినప్పుడు, ఇప్పుడు నేను పాస్ మార్కులకి రాసుకుంటా, 40 మార్కులకి రాసుకుంటా, నా ఇష్టం అండి. పాస్ మార్కుల పైన రాసుకుంటాను. సరే ఫస్ట్ వాల్యుయేషన్ చేసిన వాడు తప్పు చేసేవాడు చేసుకోవాలనుకోవచ్చు, కానీ రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు 15% చేంజ్ ఎందుకు తెచ్చుకోవాలి సార్ మేము అని చెప్పేసి కొంతమంది ఏమో రీవాల్యుయేషన్లో ఛాలెంజ్ వాల్యుయేషన్లో మేము పాస్ అయిపోతే మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా, ఈ చేంజ్ రూల్ ఏంటి మళ్ళీ, ఎందుకంటే తప్పు మాదేం లేదు, మా వైపు నుంచి బాగా రాసాం, ఆ డబ్బులు ఏదో పేపర్ వాల్యుయేషన్ చేసి ఫస్ట్ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు. సో రిజల్ట్స్ పరంగా చూస్తే డిస్సాటిస్ఫైడ్ వీళ్ళు. ఇక చాలామంది చెప్పుకొచ్చేది ఏంటంటే, వీళ్ళు కొంతమంది పెడుతున్నారు, సార్ మరి మీరేమో ఇప్పుడు ఈ యూనివర్సిటీలు వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావట్లేదు స్టూడెంట్స్కి, రాయటం కుదరట్లేదని మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారని అంటున్నారు, అట్లా అంటున్నారు, అందుకే ఫెయిల్ అవుతున్నారు అంటున్నారు. మరి ఛాలెంజ్ వాల్యుయేషన్లో రీవాల్యుయేషన్లో మేము పాస్ అవుతున్నాం కదా, మరి ఇప్పుడు మీరు చెప్పిన రూల్స్ ప్రకారం చూసుకుంటే అది కూడా కరెక్టే అవ్వాలిగా, మరి అప్పుడు కూడా కాకూడదు కదా. అంటే ఇప్పుడు మా తప్పేం లేనట్టుగా ఫస్ట్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళని తప్పేది అని చెప్పేసి వీళ్ళు కామెంట్లు పెడతా ఉన్నారు. సో మొత్తానికైతే అన్సాటిస్ఫైడ్. ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే లాక్డౌన్ టైంలో వచ్చేసరికి తిట్టేవాళ్ళు, ఇప్పుడు ఈ తిట్టాలు కూడా ఇక అసహనానికి గురైపోయారు, జనరేషన్ మారిపోయింది. సో ఏంటంటే ఈ బీటెక్ చేయటం అంత శుద్ధ దండగ ఇంకోటి లేదండి. ఎంత కష్టపడినా అంతే ఫలితం. ఏదైనా కష్టపడుతుంది కొంచెం ముందుకెళ్తున్నామంటే ఏమన్నా హోపు, ఇక ఆశ అనేది పెరుగుతుంది కానీ అసలు డిస్సాటిస్ఫై అయిపోతుంటే ఎంత రాసినా ఇది అట్లా. కొంతమంది మొన్న కామెంట్ పెట్టారు ఏంటంటే, ఇవి రీవాల్యుయేషన్ ఇవి చేయకుండా వదిలేస్తారా సార్ అని చెప్పేసి. రీవాల్యుయేషన్ చేయకుండా వదలరండి ఎప్పుడు కూడా. రీవాల్యుయేషన్ మీకు ఇప్పుడు 2 బాక్సులు ఉంటాయి కదా, రెండో బాక్స్లో వేస్తారు అదంతా, అది మాత్రం అవాస్తవం. సో ఇక వీటి పరంగా అయితే వీళ్ళు చెప్పిన పాయింట్లో కొన్ని పాయింట్లు కరెక్ట్ అనిపించింది నాకు. ఇది ఏంటి వీళ్ళ తప్పు లేనప్పుడు ఫస్ట్ వాల్యుయేషన్ వాడిదే కదా తప్పు అని చెప్పేసి. సో స్టూడెంట్స్ ఇలా ఉన్నారు మరి, అంటే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసి పెట్టారు. సో మళ్ళీ ఇందుట్లో ఇంకా చాలా చాలా వస్తాయి, ఇది ఆలోచించదగినదే. స్టూడెంట్స్ స్ట్రగుల్స్ బాగా ఎక్కువైపోయినాయి ఎక్కడ చూసినా కూడా. ఓకేనా. సో ఓవరాల్గా ఇది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇదే చెప్దామని చెప్పేసి చేయడం జరిగింది. మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఇకనే జాగ్రత్తగా రాయండి మీ తప్పు లేకుండా.